చందమామ కథ. మేలు చేసిన దొంగ. ఒక వెన్నెల రాత్రి ఒక దొంగ దొంగతనానికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు గొప్ప ఇళ్లలోకి ప్రవేశించటం అతనికి కష్టమైంది. చివరికి ఒక పూరి గుడిసెలో చొరబడ్డాడు. అది బీదవారి ఇల్లని అతనికి తెలుసు. అయినప్పటికీ తిరిగి తిరిగి విసిగెత్తి ఒట్టి చేతులతో ఇంటికి పోవడం ఇష్టం లేక పూరింట్లోకి ప్రవేశించాడు. లోపల దీపమన్నా లేదు. ఇంటి కప్పులోని పాత తాటాకులు 4-5 గాలికి కొట్టుకుని పోవడం వల్ల వెన్నెల లోపలికి పడుతోంది. ఆ ఇంటిలో ఆ వెలుగు మాత్రమే ఉంది. చలికాలమేమో ఆ ఇంట్లో నివసించే ముసలి దంపతులు ముడుచుకుని పడుకునున్నారు. ముసలమ్మకి మెలకువ వచ్చి దొంగను చూసింది. కాని తనింట్లో దొంగ ఎత్తుకుని పోగలిగినవి ఏమీ లేనందువల్ల ఆమె మంచం మీద నుంచి లేవటం అనవసరమని నిశ్చయించుకుంది. తగినన్ని బట్టలు లేనందువల్ల లేస్తే చలి వేస్తుందని అలాగే చూస్తూ పడుకుంది. దొంగ అగ్గిపుల్లలు గీసుకుంటూ కొంపంతా గాలించాడు. కానీ అతడికి ఏమీ దొరకలేదు. చివరకు వంటింట్లో పేలాల పిండి కుండ నిండా ఉంది. ఆ పేలాల పిండి అయినా తీసుకుని వెళ్దామనుకుని పేలాల పిండి మూట కట్టుకునేందుకు పైపంచి పరిచాడు. వేరే తావులో పంచి పరిస్తే పేలాల పిండి పోసేందుకు వెలుగు ఉండదని సరిగ్గా వెన్నెల పడుతున్న స్థలంలోనే పంచెను పరిచాడు. తెల్లని వెన్నెట్లో తెల్లటి పైపంచెను దొంగ పరిచాడు. ఆ 2 రంగులు ఏకవర్ణంగానే కనిపించసాగినాయి. ఏది గుడ్డ ఏది వెన్నెలని తెలియడం లేదు. ఇక పేలాల పిండి తెచ్చేందుకని దొంగ వంటింట్లోకి వెళ్ళాడు. ఈ సమయంలోనే ముసలమ్మ లేచి వెళ్లి వెన్నెట్లో పరిచిన పైపంచెను తీసి కప్పుకుని వెచ్చగా పడుకుంది. దొంగ పేలాల పిండి తెచ్చి వెన్నెలను తన పైపంచెగా భావించి నేల మీదనే కుండను రాల్చి మూట కట్టేందుకని పంచె చెంగుల్ని లాగసాగాడు. వెన్నెల అంచులే తన పైపంచి అంచులనుకొని ఎంత లాగినా చేతికి అందకపోవడంతో దొంగకు కాస్త అనుమానం కలిగింది. ఇంతలో ముసలమ్మ ఇలా అంది: దొంగన్నా, నీ దయ వల్ల నాకు కప్పుకునేందుకు గుడ్డ దొరికింది. మీ బావకు కూడా ఇంకొక గుడ్డ ఇచ్చావంటే నీ మేలును మరవను. ఇంట్లో వాళ్ళు మేలుకొనే ఉన్నారని గ్రహించిన దొంగ కాళ్లకు బుద్ధి చెప్పాడు.